చాలామంది పరిజనులు నా ఆధ్యాత్మిక సాధన దాని ఫలితాల గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటారు. ఇది సహజమే. నా భౌతిక జీవితంలో బహిర్గతమైన అంశాలు లోకుల దృష్టిలో అద్భుతమైనవి. వానిలో రకరకాల సిద్ధులు, చమత్కారాలు, అలౌకికమైన సంఘటనలను వారు గమనిస్తారు. వాటి వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకోవాలనే ఉత్సాహం స్వాభావికమే. అందువల్ల పరిజనులు నా ఆత్మకథ తెలుసుకోవాలి అని ఈ రోజుల్లో నన్ను బలవంతం చేయుట అకారణం కాదు. నేను ఎప్పుడు ఏదీ దాచాలి అనుకోలేదు. మోసగించుట, కపటము నాకు అలవాటు లేదు. కానీ నా వ్యవస్థ ఏమిటంటే, ప్రపంచ నాటక రంగంలో నా పాత్ర ప్రత్యక్షంగా శారీరకంగా ఉన్నప్పుడు వాస్తవాన్ని తెలిపితే దర్శకుల దృష్టి ఇంకొక దిశకి మళ్ళుతుంది. అందువల్ల ఆదర్శాల కొరకు ఏ కర్తవ్యనిష్టను నేను అందరిలోనూ జాగృతం చేయదలుచుకున్నానో ఆ ప్రయోజనం సిద్ధించదు. వ్యక్తులు ఈ రహస్యాల జంజాటంలో ఇరుక్కుంటారు. అందువల్ల నా వ్యక్తిత్వం కూడా వివాదాస్పదం అవుతుంది. అప్పుడు నేను ఏమి చేయాలో, ఇతరుల చేత ఏమి చేయించడానికి నేను పంపబడ్డానో దానికి చాలా అవరోధాలు ఏర్పడతాయి. నిస్సందేహంగా నా జీవితం అలౌకికతలతో నిండి ఉంది. నా జీవితంలో రహస్యమయ తెరలు ఎన్ని ఉన్నాయి అంటే, సమయానికి ముందే వాటిని ఎత్తితే చాలా అరిష్టాలు సంభవిస్తాయి. అందువల్ల నా తర్వాత వచ్చే వాళ్ళకి నా జీవితాన్ని ప్రామాణికత అనే గీటిరాయితో అన్ని విధాల అన్ని కోణాలలో పరీక్షించి ఆధ్యాత్మిక విద్య ఎంత సమర్థమైనదో, ఎంత సారగర్భితమైనదో నిరూపించే బాధ్యతను అప్పగిస్తున్నాను. ఆధ్యాత్మికత అనే ఈ పరశువేది స్పర్శతో ఒక అతి సాధారణ వ్యక్తి తన తుచ్చ కాయ కళేబరాలను స్వర్ణము వలె బహుమూల్యంగా చేసుకున్నటలో ఎలా సమర్థుడయ్యాడో, ఎలా సఫలత పొందాడో అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు. ఆత్మకథ వ్రాయమని అడిగేవారికి నా సాధనా క్రమం ఎలా నడిచినదో మాత్రమే తెలుపగలను. వాస్తవానికి నా ఉపలబ్ధులన్నీ ప్రభు సమర్పిత సాధనాత్మక జీవిత విధానం మీద ఆధారపడినవే. దీనిని తెలుసుకోగలిగితే ఆధ్యాత్మిక జీవితం మీద ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరికి ఆత్మిక ప్రగతి, దానివల్ల లభ్యమయ్యే విభూతులు పొందే ఆనందమయ మార్గం సులభం అవుతుంది.